ఢిల్లీలోని మైదాన్ గడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయి. రక్తపు మడుగులో ఆ మృతదేహాలు ఉన్నట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా ఆ యువకుడు అతి కిరాతంగా చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రేమ్ సింగ్ 45 సంవత్సరాలు, తన భార్య రజనీ 40 సంవత్సరాలు. ఇద్దరు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రిత్విక్ 24, సిద్ధార్థ్ 22. ఈ చిన్న కొడుకు సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నాడో అతను 12 ఏళ్లుగా మానసిక చికిత్స తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. తల్లి, తండ్రి అలాగే అన్నయ్య ఈ ముగ్గురుపై కత్తితో తీవ్రంగా దాడి చేసి ఇటుకలతో కూడా వాళ్ళ తలలను కూడా నుజ్జు చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ ముగ్గురి ప్రాణాలు కూడా ఈ రెండవ కొడుకు సిద్ధార్థ్ ఆ ముగ్గురి ప్రాణాలు కూడా తీసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే నిందితుడి కోసం గాలింపు చర్యలను అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. ఢిల్లీలోని మైదాన్ గడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో మైదాన్ గడిలో ఓ ఇంటి నుంచి రక్తం బయటికి రావడంతో పాటు దుర్వాసన వస్తుందని చెప్పేసి చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగా ముగ్గురికి మృతదేహాలు, అంటే ఆ తండ్రి అలాగే తల్లి అలాగే అన్నయ్య, ఈ ముగ్గురు మృతదేహాలు, ఆ చిన్న కొడుకు సిద్ధార్థ్ ఆ ముగ్గురిని చంపి పారిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ముగ్గురు మృతదేహాలు అయితే అక్కడే ఉన్నాయి. కానీ సిద్ధార్థ్ ఆచూకీ దొరకలేదు. సిద్ధార్థ్కి సంబంధించి ఒక మెడికల్ రిసిప్ట్ ఒకటి దొరికింది. తను మానసికంగా వైద్యాన్ని తీసుకుంటున్నట్టు, అంటే ఒక 12 ఏళ్ల నుంచే తను ఆయన మానసిక పరిస్థితి బాలేక అతనికి ఎప్పటికప్పుడు దానికి సంబంధించి మెడికేషను అలాగే హాస్పిటల్ విజిట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు ఆ మెడికల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొరికినట్టు తెలుస్తుంది. సిద్ధార్థ్కి ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని చెప్పేసి ఒక వ్యాధి ఉంది. అంటే కొన్ని పనులు, అంటే ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఏంటంటే వేరే వాళ్ళు చేసే పనులు, ఒక వస్తువుని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఆ వస్తువుని పక్కకు జరిపినా, ఆ వస్తువు ఉండే చోట ఉండకపోయినా వాళ్ళకి తీవ్ర కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని బాగా కోపంతో వాళ్ళతో గొడవ పడడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటి ఒక వ్యాధి ఓసిడి సిద్ధార్థ్కు ఉంది. అతన్ని ఆల్రెడీ చికిత్స కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్లో కూడా అతనికి చికిత్స నడుస్తుంది. దానికి సంబంధించి ప్రిస్క్రిప్షన్ కూడా మనం అక్కడ విజువల్లో చూడొచ్చు. ఆ ప్రిస్క్రిప్షన్ ఉన్నాయి, ఆ మందులు కూడా వాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో 12 ఏళ్ల కింద నుంచే తినకి ఈ ప్రాబ్లం ఉంది. కోపం వచ్చినప్పుడల్లా అన్నయ్యని అలాగే తల్లిదండ్రులను కూడా వాళ్ళపై కోపం చూపించడం, వాళ్ళతో గొడవపడడం, వాళ్ళ అన్నయ్యతో పాటు కూడా గొడవపడడం ఇదంతా రెగ్యులర్గా జరుగుతున్న యాక్టివిటీ. కానీ ఈ మధ్యకాలంలో ఇతను కొద్దిగా మాదక ద్రవ్యాలకు కూడా అలవాటైనట్టు, బానిస అయినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇంట్లో ఎలాంటి పని చేయట్లేదు, బయట కూడా ఏ పనులు కూడా చేయట్లేదని ఎప్పటికప్పుడు అన్నయ్యతో గొడవలు కూడా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఢిల్లీలోని మైదాన్ గడిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురిని, అదే కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న కొడుకు సిద్ధార్థ్ అనే కొడుకు, అన్నయ్యని అలాగే తల్లిదండ్రులు ఇద్దరిని, ప్రేమ్ సింగ్, రజనీ, ఈ దంపతులు ఇద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు, రిత్విక్, సిద్ధార్థ్. ఈ చిన్న కొడుకు సిద్ధార్థే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అయితే ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. అండ్ గాలింపు చర్యలను కూడా చేపడుతున్నారు. ఆ ముగ్గురి తలలు బాది అలాగే కత్తులతో వాళ్ళ గొంతులపై చాలా ఘాట్లు కూడా ఉన్నాయి. రక్తపు మడుగులో మృతదేహాలు ఉండే. సో ఆ రక్తము బయటి దాకా రావడం వల్ల, దుర్వాసన కూడా రావడం వల్ల స్థానికులందరూ గుర్తించారు, ఏదో ఇక్కడ రక్తపు మరకలు ఉన్నాయి, అలాగే దుర్వాసన కూడా వస్తుందని చెప్పేసి స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు వచ్చిన తర్వాత ఇల్లంతా గాలింపు చేస్తే అప్పుడు ఈ చిన్న కొడుకు సిద్ధార్థ్ మాత్రం ఇంట్లో లేడు. అలాగే అతనికి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే మానసికంగా తను ఒక పరిస్థితి, అంటే ఒక వ్యాధిని ఏదైతే ఉందో ఓసిడి అని చెప్పేసి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని చెప్పేసి ఆ వ్యాధికి సంబంధించి అతని ప్రిస్క్రిప్షన్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఆయన రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి అలాగే వాళ్ళ అన్నయ్య ఆ ముగ్గురిని కూడా కత్తులతో వాళ్ళని అతి దారుణంగా, అతి కిరాతకంగా వాళ్ళ గొంతు కోసి, అలాగే దాని తర్వాత ఇటుకలు తీసుకొచ్చి మరి కొట్టి నుజ్జు చేసి ఇదంతా చేసి ఆ సిద్ధార్థ్ అక్కడి నుంచి పారారైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో సిద్ధార్థ్కి మాదక ద్రవ్యాల అలవాటు కూడా ఉంది, దానికి కూడా బానిస అయినట్టు కూడా తెలుస్తుంది. బానిస అయిన తర్వాత నిత్యం అన్నతో అలాగే తల్లిదండ్రులతో నిత్యం గొడవపడేవాడు. అంటే డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే మిగతా వాటికి, అంటే ఏ పని కూడా చేయట్లేదు, బయట పని చేయట్లేదు, ఇంట్లో పని చేయట్లేదు, ఆ చదువు కూడా సరిగ్గా చదవకుండా దాన్ని కూడా డిస్కంటిన్యూ చేయడం, వీటన్నిటిపై ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతుండే. మరి సో ఈ తరుణంలోనే వాళ్ళు పడుకున్న తర్వాత మరి మానసికంగా ఆల్రెడీ రోగి కాబట్టి ఆ కోపంలో, ఒక ఆవేశంలో ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు
పోలీసులు ఏమంటున్నారు, పోలీసు దర్యాప్తులో ఏం తెలిసిందనేది ఒక్కసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. अब हमको 5:30 बजे के आसपास एक पीसीआर कॉल आती है कि एक घर में बहुत ब्लड पड़ा है। तो उस पर जब हमारे लोकल टीम जाती है तुरंत तो मालूम चलता है घर के अंदर 3 बॉडीज़ पड़ी हैं। ग्राउंड फ्लोर पे 2 मेल बॉडीज़ पड़ी हैं, इसमें एक आदमी है 45 से 50 साल उम्र है उसकी, एक उसके बेटे की बॉडी है। फर्स्ट फ्लोर पे जाते तो उनकी वाइफ की जो डिसीज नीचे थे उनकी वाइफ है अराउंड 40 ईयर्स ओल्ड, बट इनका 34 लड़का जो है सिद्धार्थ वो वहाँ से मिसिंग था। जब आसपास पूछताछ की गई तो मालूम चला कि ये लड़का जो है ये साइकियाट्रिक डिसऑर्डर था, इसको ओसीडी था, इसको सेल्फ हार्म टेंडेंसीज थी इसका 12 साल से लगभग साइकियाट्रिक ट्रीटमेंट भी चल रहा है। इसके हमें डॉक्यूमेंट्स भी मिले हैं घर के अंदर, काफ़ी सारी दवाइयाँ मिली हैं जो मेंटल ट्रीटमेंट्स का इबास से, एलएचएमसी से और विमन से चल रहा था।